చిక్కుడుకాయ తాలింపు అండి. చిక్కుడుకాయ తాలింపుకి ఎలా చేయాలనేది ఒకసారి చూస్తాము. చిక్కుడుకాయలు ఇట్లా తోలు తీసేసి చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. నీళ్ళల్లో బాగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. కావాల్సిన పదార్థాలు: ఎర్రగడ్డలు ఒక పెద్ద ఎర్రగడ్డ ఒకటి ఎత్తుకోండి, కరివేపాకు, శనగబ్యాళ్ళు ఒక స్పూన్ శనగబ్యాళ్ళు, టమాటా పండు ఒకటి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/4 టీ స్పూన్, ఎండుమిరకాయలు ఒక 2. ముందుగా కుక్కర్ పెట్టుకొని, మీరు కడాయిలో కూడా చేసుకోవచ్చు. నేను కొద్దిగా నూనె, ఆవాలు, శనగబ్యాళ్ళు, అలానే ఈ ఎర్రగడ్డలు, ఒక నిమిషం పాటు కలుపుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా, అలానే టమాటా పండు, ఇప్పుడు ఈ చిక్కుడుకాయలు వేసుకోండి. పసుపు కొద్దిగా, ఈ పచ్చివాసన పోయేంత వరకు ఒక నిమిషం పాటు కలుపుకోండి. కొద్దిగా ఉప్పు, కారం పొడి ఒక 1/4 టీ స్పూన్. మీకు కారం ఎంత కావాలన్నా ఉంటుంది. కొద్దిగా ధనియాల ఒక 1/2 టీ స్పూన్ కారం, కొద్దిగా కొత్తిమీర, ఇప్పుడు ఒక 1/2 గ్లాస్ నీళ్ళు పోస్తాం. ఒకే ఒక విజిల్కి ఎత్తేదండి. చూడండి, బాగా ఉడికిపోయింది. ఇట్లా కొద్దిగా ముద్దగా ఉంటే చపాతీకి నంచుకునేకి బాగుంటుందండి. కొంచెం గ్రేవీ లాగా ఉంటుంది. ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుందండి. శనగబ్యాళ్ళు వేస్తే బాగుంటుంది. లాస్ట్లో కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు, కానీ మాకు కొంతమంది వేసుకుంటారు, బాగుంటుంది. వేసుకోండి, మీకు ఇష్టమైతే వేసుకోండి. ఇలాంటి ఇట్లా కూడా బాగానే ఉంటుంది. గ్రేవీ లాగా అన్నంలో కూడా కలుపుకొని తినొచ్చు, బాగుంటుంది. ఒకసారి ఎలా ఉందనేసి ట్రై చేసి చూడండి. ఇంకా వత్సల్ బ్లాగ్లో చాలా వంటకాలు పెట్టినాను, ఒకసారి చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అండి.